హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో బెండకాయ రోటి పచ్చడి అండి. చూశారు కదా, బెండకాయలు, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, ఇవి కావాల్సిన పదార్థాలండి. ఈ బెండకాయ రోటి పచ్చడి అనగానే మనకు గుర్తొచ్చేది జిగురండి. ఈ జిగురు లేకుండా ఒక చిన్న టిప్పుతోటి మనము బెండకాయ రోటి పచ్చడి చేసుకుందాము. అమ్మమ్మల కాలం నాటి బెండకాయ రోటి పచ్చడి అండి. రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అసలు? మాకైతే చాలా ఇష్టం అండి. దీనికి బాణీలు తీసుకున్నాను, స్టవ్ వెలిగించాను. తీసుకొని ఆ బాణీలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. నూనె వేడైనాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తరిగిన 1 కప్పు బెండకాయలు అనమాట, అవి ఆ కప్పు వేసుకొని దోరగా వేయించుకుందామండి. సన్నని సెగపై లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీనికి బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇది ఒక చిన్న టిప్ అండి. ఏంటిదంటే, మూత పెట్టకుండా వేయిస్తేనే బెండకాయలు జిగురు ఉండదు. అందుకని మనం మూత పెట్టకుండా వేయిస్తున్నాను. దానికి కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేశాను. ఒక చిటికెడు పసుపు కూడా వేసానండి. ఈ పసుపు ఎందుకు వేసానంటే, బెండకాయలు రంగు మారకుండా గ్రీన్గా కనపడే విధంగా, అందుకని పసుపు యాడ్ చేశాను. చూడండి, దోరగా ఎగినాయి బెండకాయలు. ఈ విధంగా వేయించుకోవాలి. అప్పుడు చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందాము. కొంచెం మాడితే మాడిన వాసనలాగా ఉంటుందండి. అందుకని దోరగా వేయించుకుందాము సన్నని సెగపై. మూత పెట్టకూడదు. మూత లేకుండా వేయిస్తేనే జిగురు అసలు కనపడదండి. ఆ విధంగా మనము బెండకాయలని వేయించుకుందాం. రోటి పచ్చళ్ళు అంటే మాకు చాలా ఇష్టం అండి. మేము ఎక్కువగా రోటి పచ్చళ్ళే చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చి అయితే ఉన్నాయి కదండి, వాటిని వేసుకుందాము. వీటిని కూడా దోరగా వేయించుకుందాం. ఈ పచ్చిమిర్చి మరి కాస్త ఎక్కువ వేసుకుందామండి. ఎందుకంటే బెండకాయలు చట్నీలో చప్పగా ఉంటుంది. అందుకని కొంచెం మరి కాస్త ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మీకు తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవి దోరగా వేగాయి. వీటిని కూడా మనము పక్కకు తీసి పెట్టుకుందామండి. ఈ విధంగా దోరగా వేయించుకుంటే చట్నీకి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకొని, టమాటాలు అయితే 3 ఉన్నాయి కదండి, వాటిని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి. దీనికి కొంచెం చింతపండు కూడా మనము యాడ్ చేస్తాము. ఈ బెండకాయ చట్నీకి ఈ టమోటాలు కలిస్తే పులుపుతోటి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ టమాటాలతోటి కొంచెం చింతపండు వేసినా కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని టమాటాలు, చింతపండుని రెండింటిని మగ్గించుకోవాలనుకుంటే మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే వాటిలో టమాటాలు మెత్తగా అయిపోతాయి అన్నమాట, గట్టిగా లేకుండా. చూసారు కదండి, ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి మంచిగా. ఈ విధంగా మగ్గించుకోవాలి. మనం నూరుతున్నప్పుడు గట్టిగా ఉండకూడదు, మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇప్పుడు చట్నీ చేసే విధానం, రోటి పచ్చడి దగ్గరికి వచ్చేద్దామండి. ఇప్పుడు మనము దంచుకుందాము. ఈ రోటి పచ్చడిని ఏ విధంగా దంచాలో చూసేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. వేయించిన పచ్చిమిర్చి వేసుకొని రోటిలో దానికి స్పూనున్నర సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత టమాటాలలో మనం చింతపండు వేసి మగ్గించుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా వేసేసి ఈ మూడింటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా చిన్న చిన్న ముక్కలుగా, కచ్చాపచ్చిగా, మరీ పెద్ద ముక్కలు కాదండి, కొంచెం మనం తినడానికి అనుకూలంగా ఉండే విధంగా దంచేసుకుందాం. ఇలా నూరుకుందాం అన్నమాట. నూరుకొని వీటికి మనము ఎల్లిపాయలు యాడ్ చేద్దాం. ఒక 6-7 ఎల్లిపాయలు అయితే తీసుకొని మంచిగా వేసుకొని వీటిని కూడా దంచేసుకుందామండి. ఈ చట్నీ సూపర్ అంటే సూపర్ అండి. ఇప్పుడు మనం మగ్గించుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు వెంటనే మనం ఎందుకు టమాటాలు వేసామంటే, ఈ టమాటాల్లో గుజ్జు ఉంటుంది కాబట్టి వీటిని నూరుకొని పక్కకు తీసుకుందామండి. ఎందుకంటే వీటిలో పాటు మనము బెండకాయల ముక్కలు కూడా వేసామనుకోండి, ఇవి గుజ్జు, ఆ బెండకాయ జిగురు 2 కలిసిపోయి ఏది మెదక్కుండా
అట్నే ముక్కలు ముక్కలుగా ఉంటుంది అన్నమాట. అందుకని టమాటాలని ఆ విధంగా దంచేసుకొని నూరుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు ఏమంటే మనకి బెండకాయలు విడిగా మనం దంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరీ మెదక్కుండా కొంచెం కచ్చాపచ్చిగా దంచుకుంటే మనం అన్నంలో తింటుంటే ఆ ముక్క ఆ పంటి కింద పడుతుంటే మంచిగా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు టమాటాలు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి గుజ్జుని. ఇప్పుడు బెండకాయలు వేసి ఇవి కూడా మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా దంచుకుందామండి. చూడండి, జిగురు అనేది కనపడకుండానే ఉంది మనకి. ఈ విధంగా చాలండి బెండకాయలు దంచుకోవడం. నేను జీలకర్ర వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు విడిగా వాటిని వేయించి ఇప్పుడు వేసి దంచుకుంటున్నాను అన్నమాట. ఈ జీలకర్ర కూడా మెత్తగా అయిన తర్వాత మనం ఆనియన్ ఉంది కదండి, వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఈ చట్నీలో ఈ ఉల్లిపాయ మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చిగా దంచుకొని అయిపోయిందండి. ఈ విధంగానే మనము ఇట్లా తోడుకుంటూ దంచుకోవాలి చట్నీని. ఈ విధంగా దంచుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము టమాటా గుజ్జు అయితే మనం పక్కన పెట్టుకున్నాం కదండి, వీటిని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని అన్నీ కలిసిపోయే విధంగా చట్నీని అయితే నూరుకుందాం, రుబ్బుకోవాలండి. రోటి పచ్చళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమండి? కామెంట్లో చెప్పండి. మేమైతే చాలా వరకు రోటి పచ్చళ్ళు రోట్లో దంచుకునే తింటామండి, మిక్సీలలో తక్కువ. ఈ విధంగా సర్దుకుంటూ చూడండి అట్లా వేసుకుంటూ చట్నీని అయితే దంచుకుందాం. వీటిని మీకు ఇష్టం ఉంటే ఈ విధంగానే తాలింపు వేసుకోవచ్చు పోపుతోటి, లేకపోతే ఇట్నే మనము అన్నంలో తినొచ్చు అనమాట. నేనైతే తాలింపు అయితే వేయటం లేదు. ఈ విధంగా కలిసిపోయేటట్టు రుబ్బుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీని, ఏ విధంగా ఉంటుందో. ఈ తాలింపు వేసుకొని మంచిగా చట్నీని చేసుకొని తినండి. తాలింపు లేకపోయినా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందామండి, గిన్నెలోకి తోడుకుందాం చట్నీని. దీనికి ఈ చట్నీని వేడివేడి అన్నంలో మనకి 2 చుక్కలు నెయ్యి వేసుకొని మంచిగా ఈ చట్నీ వేసుకొని తింటుంటే 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, ఈ చట్నీ తీసుకొని బౌల్లో పెట్టుకున్నాము. మీరు తాలింపు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ చాయిస్. బెండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వచ్చి చేరుతుంది. ఈ విధంగా చట్నీ చేసుకొని ట్రై చేసి కామెంట్లు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.